హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ ప్రిన్సెస్ కిచెన్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? అందరూ బాగున్నారని నేను అనుకుంటున్నాను. నేను కూడా చాలా బాగున్నాను. సో టుడే వచ్చేసి మనం వెరీ టేస్టీ స్పెషల్ చట్నీస్ ప్రిపేర్ చేసేసుకుంటున్నామండి. 3 టైప్స్ ఆఫ్ చట్నీ. సో చాట్కి రిలేటెడ్ మనం ఏదైనా చాట్ అనేది పర్ఫెక్ట్గా ప్రిపేర్ చేసేసుకోవాలి అనుకుంటే మనకి ఈ 3 చట్నీస్ అనేవి చాలా ఇంపార్టెంట్. మనం అందులో వేసుకునే ఇంగ్రీడియంట్స్తో పాటు కూడా ఈ చట్నీస్ అనేవి చాలా ఇంపార్టెంట్ కాబట్టి సో దానికి రిలేటెడ్ 3 టైప్స్ ఆఫ్ చట్నీని నేను ప్రిపేర్ చేసి చూపించబోతున్నాను. సో అంతకన్నా ముందు మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఓకేనా? సో మనం స్టెప్ బై స్టెప్ 3 చట్నీస్ని ఎలా ప్రిపేర్ చేసేసుకోవాలో చూసేసుకుందాము. ఇంగ్రీడియంట్స్ కూడా దాంట్లోనే చెప్పేసుకుందాము. ఓకేనా? సో చలో మనం ప్రాసెస్ స్టార్ట్ చేసేసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము వీటన్నిటిని సోక్ చేసేసుకుందామండి. సో ఎండుమిర్చి వేడి నీళ్ళలో సోక్ చేసేసుకుందాము. ఖర్జూరం అండి, సీడ్స్ తీసేసుకున్న ఖర్జూరం, చింతపండు, సో మనకి 10 మినిట్స్ పట్టిందండి ఇవన్నీ సోక్ అవ్వడానికి. సో ఆఫ్టర్ 10 మినిట్స్ మనం ప్రాసెస్ స్టార్ట్ చేసేసుకుందాం. ఫస్ట్ మనము ఖర్జూరపు చట్నీని ప్రిపేర్ చేసేసుకుందామండి. సో ఖట్టి మిఠి చట్నీ అని కూడా అంటారు, టామరైడ్ చట్నీ కూడా అంటారు. సో 10 మినిట్స్కి ముందు మనం సోక్ చేసేసుకున్న ఖర్జూరం సో ఒక మిక్సీ జార్లో వేసేసుకుందాము. టోటల్ 10 తీసేసుకున్నానండి. తర్వాత చింతపండు, ఒకటి చిన్న సైజ్ లెమన్ ఉంటుంది కదండి, సో అంత తీసేసుకున్నాను. ఈ వాటర్ అనేది నెక్స్ట్ మనం పేస్ట్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. తర్వాత ఇందులో మనము 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టీ స్పూన్ జీరా పౌడర్, 1 టీ స్పూన్ కారం, రుచికి సరిపడా ఉప్పు సో వేసేసుకొని టోటల్ మనము ఫైన్ పేస్ట్లా ప్రిపేర్ చేసేసుకుందామండి. అవసరమైతే ఈ వాటర్ అనేది యాడ్ చేసేసుకొని ఫైన్ పేస్ట్లా ప్రిపేర్ చేసేసుకుందాం. సో ఇలా ఫైన్ పేస్ట్లా ప్రిపేర్ చేసేసుకున్నాం అండి. నెక్స్ట్ దీన్ని మనం ఒక బాండీలో ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. సో థిక్నెస్ అనేది ఇలా ఉంటుంది. అండ్ మీరు ఈ స్టేజ్లో వచ్చేసి వడకట్టుకొని కూడా వేసుకోవచ్చు. నార్మల్గా మనం ఇది వచ్చేసి ఫైన్ పేస్ట్లా ప్రిపేర్ చేసేసుకున్నాం కాబట్టి వడకట్టాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ మనం ఒక బాండీలో సో మనం ఇందులో వాటర్ యాడ్ చేసేసుకుందాం. ఒకటి చిన్న టీ గ్లాస్ అంతా చాలండి వాటర్ అనేది. సో మిక్స్ చేసేసుకుందాం. నెక్స్ట్ మనం స్టవ్ ఆన్ చేసేసుకుందాం. సో స్టవ్ ఆన్ చేసేసి పెట్టేశానండి. మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకున్నాను. ఇది మొత్తం మనకి పల్చగా ఉంది కదా, సో ఇది హాఫ్ అయ్యేంత వరకు మనం బాయిల్ చేసేసుకుందాము. కలుపుతానే ఉండండి అండ్ అడుగు అంటకుండా చూసేసుకోండి. ఈ స్టేజ్లో మీరు ఉప్పు అనేది టేస్ట్ చూసేసేయండి. మీకు ఇందులో ఏమైనా కారం ఎక్కువ కావాలి అని అనుకుంటే కారం అనేది వేసేసుకోండి. సో మనకి నార్మల్గా ఈ చట్నీ అనేది ఖట్టి మిఠి చట్నీ కాబట్టి సో మీరు ఈ స్టేజ్లోనే ఉప్పు అనేది చూసారనుకోండి, సో దీన్ని మీకు టేస్ట్ వచ్చేసి సో కొంచెం పుల్లగా తీయగా సో చాలా టేస్ట్ ఉంది. సో ఉప్పు అనేది నేను అడ్జస్ట్ చేసేసాను. దీన్ని మీడియం ఫ్లేమ్లో మినిమం 10 మినిట్స్ ఇది హాఫ్ అయ్యేంత వరకు మనం బాయిల్ చేసేసుకుందాము. మధ్య మధ్యలో మిక్స్ చేసేసుకుంటా ఉండండి. సో మనకి టోటల్ 10 మినిట్స్ తర్వాత చాలా మంచిగా రెడీ అయిపోయింది. స్మెల్ చాలా బాగొస్తుంది. సో ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. సో మనకి చల్లారిపోయిన తర్వాత కూడా కొంచెం థిక్నెస్ అనేది పెరిగిద్ది కాబట్టి మనం ఈ స్టేజ్లోనే తీసేసుకుంటున్నాము. సో ఇది చల్లారిన తర్వాత మనం ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకోవచ్చు. సో మనకి ఈ ఖర్జూరపు చట్నీ చల్లారిపోయిన తర్వాత ఇంత థిక్నెస్ వచ్చేసిద్దండి. సో ఇంకా మనం సర్వింగ్ బౌల్లో తీసేసుకుందాము. నెక్స్ట్ మనము మెంతి చట్నీ ప్రిపేర్ చేసేసుకుంటున్నామండి. సో దీనికి ఒక మిక్సీ జార్ తీసుకున్నాను. ఇందులో గుప్పెడు పుదీనా, గుప్పెడు కొత్తిమీర,
3 పచ్చిమిర్చి హాఫ్గా చీల్చేసుకున్నాను, 1 టేబుల్ స్పూన్ వేయించుకున్న పల్లి శనగపప్పు. అండ్ మనం రామెన్ చట్నీ అనేది ఆల్రెడీ మన ఛానల్లో షార్ట్స్లో అప్లోడ్ చేస్తున్నానండి. సో మీరు ఆ వేలో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు, ఈ వేలో కూడా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. టేస్ట్ మాత్రం ఎక్కడ కూడా తగ్గదు. ఓకేనా. నెక్స్ట్ ఇందులో మనము పావు టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అండ్ మీరు దీనికి బదులు అల్లం కొంచెం వెల్లుల్లి కొంచెం కూడా తీసేసుకోవచ్చు. హాఫ్ లెమన్ స్క్వీజ్ చేసేసుకుందాం. తర్వాత రుచికి సరిపడా ఉప్పు, సో వాటర్ వేసేసుకొని ఫైన్ పేస్ట్లా ప్రిపేర్ చేసేసుకుందాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా రాగా ప్రిపేర్ చేసిన తర్వాత వాటర్ యాడ్ చేద్దాము. సో మనకి మెయిన్ చట్నీ రెడీ అయిపోయింది. సో దీన్ని ఒక బౌల్లో తీసేసుకుందాము. టేస్ట్ అనేది అడ్జస్ట్ చేసేసుకోండి. నెక్స్ట్ మనము రెడ్ గార్లిక్ చట్నీ ప్రిపేర్ చేసేసుకుంటున్నాము. సో వేడి నీళ్ళలో నానబెట్టేసుకున్నాం ఎండుమిర్చి, టోటల్ ఒక 20 గ్రామ్స్ తీసేసుకున్నానండి. తర్వాత పావు టీ స్పూన్ జీరా, సో జీరాకు బదులు జీరా పౌడర్ కూడా యూజ్ చేయొచ్చు. ఒక 10 to 12, 13 వెల్లుల్లి, రుచికి సరిపడా ఉప్పు, హాఫ్ లెమన్, సో సేమ్ ఇది కూడా ఫైన్ పేస్ట్లా ప్రిపేర్ చేసేసుకుందామండి. సో ఫస్ట్ మామూలుగా ఇలా వన్స్ తిప్పేసుకున్న తర్వాత సో మనం సోక్ చేసేసుకునే వాటర్ ఉంటుంది కదా, ఆ వాటర్ వేసేసుకొని చాలా ఫైన్ పేస్ట్లా ప్రిపేర్ చేసేసుకుందాం. సో మనకి రెడ్ గార్లిక్ చట్నీ కూడా రెడీ అయిపోయిందండి. సో ఒక బౌల్లో తీసేసుకుందాము. టేస్ట్ అనేది ఈ స్టేజ్లో చూసేసుకోండి, సాల్ట్ అడ్జస్ట్ చేసేసుకోండి. సో మనకి ప్రెజెంటేషన్ కూడా రెడీ అయిపోయిందండి. సో 3 టైప్స్ ఆఫ్ చట్నీస్, చాట్కి రిలేటెడ్ చాలా ఇంపార్టెంట్ చట్నీస్ అనేవి రెడీ అయిపోయాయి. సో ఖర్జూరపు చట్నీ, మింట్ చట్నీ అండ్ రెడ్ గార్లిక్ చట్నీ. సో మీరు ఇంట్లో తప్పకుండా ప్రిపేర్ చేయండి. సో మనకి ఇది వచ్చేసి మినిమం ఒక 15 days to 30 days వరకు కూడా మనం ఫ్రీజర్లో ఒక 8 కంటైనర్లో పెట్టేసుకొని మనం స్టోర్ చేసేసుకోవచ్చు. అండ్ బయట కూడా మినిమం 1 వీక్ వరకు స్టోర్ చేసేసుకోవచ్చు దీన్ని. సో ఫర్దర్గా నేను ఈ చట్నీస్ని వినియోగించుకొని చాట్స్ అనేవి ఎలా ప్రిపేర్ చేస్తారు అనేది కూడా నేను మీకు చూపించేస్తాను. సో మీరు ఇంట్లో తప్పకుండా ఈ చట్నీస్ రెసిపీస్ని ప్రిపేర్ చేయండి. అండ్ 1 day బిఫోర్ ప్రిపేర్ చేసేసుకోండి టైం ఉన్నప్పుడు. సో మీరు ఇంట్లోనే సో వెరీ టేస్టీ ముంబై స్టైల్ కానివ్వండి, సో బయట చాట్ బండీస్లో ఎలా ప్రిపేర్ చేసేసి తీసుకుంటారు, సో మీరు ఇంట్లో కూడా అలానే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఓకేనా. సో ఇలాంటి టేస్టీ రెసిపీస్ మీరు మిస్ అవ్వకుండా ఉండాలి అనుకుంటే తప్పకుండా మన ఛానల్ని ఫాలో అవ్వండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ తప్పకుండా ఈ చట్నీస్ రెసిపీస్కి ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఓకేనా. సో మళ్ళీ ఇంకొక టేస్టీ రెసిపీతో మీ ముందుకు వచ్చేస్తాను. అప్పటి వరకు మీరు ఈ రెసిపీని ఎంజాయ్ చేయండి, మేము కూడా ఎంజాయ్ చేసేస్తాము. సో ఫర్దర్గా చాట్స్లో యూస్ చేసేసుకొని ఎంజాయ్ చేసేస్తాము. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.